बस स्टैंड चौक पे जो है ना, वो बस स्टैंड में जो है इनके सिक्योरिटी वाले वो बोल के आए थे, वो ड्राइवर होगा ना, ड्राइवर होगा, मोड़वा के लगवा दो। एक मिनट गाड़ी हटवानी है, आइए सर। अच्छा समर्थन है आपकी बार, पहले से अच्छा समर्थन है, बहुत बढ़िया मेहनत कर रहे हैं। थोड़ा गली का थोड़ा कर पाइए सर, तो है ही, इसीलिए सरकार भाजपा की लागू है। हाँ ये तो जब हमारा विधायक आएगा तो వెళ్తా ఉంది। గత 10 సంవత్సరాల్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అయితే మనం ఈరోజు చూస్తూ ఉంటే ఒక రోడ్ల దగ్గర నుంచి ఎక్కడికక్కడ డెవలప్మెంట్ లేకుండా మురికి కూపంలాగా ఈరోజు ఢిల్లీ ఉండేటువంటి పరిస్థితి. మరి కేజ్రీవాల్ గారికి జనరల్గా 5 సంవత్సరాల్లో కొంతమంది పనిచేయకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా డెవలప్మెంట్ అనేది కళ్ళకు కనిపించాలి. ఈరోజు చిన్నపిల్లలకు కూడా రోడ్ల మీద నుంచి వెళ్తూ ఉంటే ఏంది ఢిల్లీ ఇంత ఘోరంగా ఉంది, దేశ విదేశాల నుంచి చాలామంది ఢిల్లీకి వస్తారు, చూసినప్పుడు ఇది మన భారతదేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం. వీటన్నిటి విషయంలో కేజ్రీవాల్ గారు శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై 24 గంటలు పోరాడుతూ టైం వేస్ట్ చేయడం తప్పించి డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఉన్నారు, అందరం కలిసి సమిష్టిగా ఢిల్లీకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.